అపర్ణ, స్నేహ, ఎంతసేపు అయింది వచ్చి? అమ్మా అపర్ణ, నీకోసమని పెసరట్టు ఉప్మా చేశాను. అమ్మ స్నేహ, నీకోసం పూరి చేశాను. వచ్చి పేకల దాకా అదే కడుపు నిండా తినండి. ఏంటి ఒక్కదాన్ని ఇన్ని వంటలు ఎలా చేశానా అని షాక్ అవుతున్నారా? ఒక్క వంటలేంటి, ఇంటి బయట ముగ్గు దగ్గర నుంచి ఇంట్లోపల డ్రగ్గులు మడతేసే దాకా, అంట్లు తోమే దగ్గర నుంచి ఇంట్లో నేల పామే దాకా అన్ని పనులు పిన్నిస్ చేసేసాను. అది పిన్నిస్ కాదు వదినా, ఫినిష్. అదే ఫినిష్ చేసేసాను. నాతో పెట్టుకుంటే మడతడిపోద్ది, ఒంట్లో బొకొన్నరం మెలికడిపోద్ది. హే, నాతో పెట్టుకుంటే మడతడిపోద్ది, ఒంట్లో బొకొన్నరం మెలికడిపోద్ది. ఏంటి, నేను ఇంటిడి చాకరీ చేస్తుంటే అక్క చెల్లెళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారా? చేయండి, బాగా ఎంజాయ్ చేయండి. ఈ సుకన్య తలుచుకుందంటే ఇంటి పనే కాదు, ఒంటి చేత్తో ఊళ్ళో పనంతా కూడా చేసి పారేస్తుంది. నాకు వార్నింగ్ ఇచ్చారుగా, ఇప్పుడేమంటారు? పాపం, మాటలు రావట్లేదా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? లేదా కొంపదీసి నా కాళ్ళు పట్టుకుని సారీ చెప్పాలనిపిస్తోందా? తొందరగా చెప్పేయండి, క్షమించేస్తాను. చాలా సార్లు స్థాయి స్థాయి అని ఎందుకంటానో తెలుసా? ఇందుకే ఛాలెంజ్లు చెయ్యాలన్నా, తొడలు కొట్టాలన్నా, తెలివితో పడగొట్టాలన్నా స్థాయి కావాలే. ఆ స్థాయి మీకు లేదని, ఎప్పటికీ రాదని ఈ రోజుతో అర్థమైపోయింది. కాబట్టి ఇంకెప్పుడు నా జోలికి రావద్దు. చాలా బోర్ చేస్తున్నావు వదినా. పోండే పిల్ల కాకుల్లా. ఏవండి, ఆ సాక్సులు దొరికాయా? అక్క, ఇదంతా నిజమేనా? అదే నాకు అర్థం కావడం లేదే. నాకెందుకో డౌట్ గా ఉందక్క. ఏదో జరుగుతుంది. అంటే బ్రష్ చేయడానికే బాధపడే బద్ధకస్తురాలు ఇన్ని పనులు ఎలా చేస్తుందక్క? ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉండే ఉంటారు. ఎవరుంటారు? నేను చేయబట్టే కదా ఇంటిడి పని అయ్యింది. నాకు ఒళ్ళెప్పులు వచ్చాయమ్మాయి. నీకు నొప్పులొస్తే నన్నేం చేయమంటావు? మందులు వేయమంటావా, మసాజ్ చేయమంటావా? చిన్న సాయం చేయమంటున్నా. ఏంటది? అర్జెంటుగా నాకు 1,00,000 రూపాయలు కావాలమ్మాయి. 1,00,000? మరీ చిప్గా 1,00,000 అంటే ఓ 2 లక్షలు తీసుకో. థ్యాంక్స్ అమ్మాయి. ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే తీసుకో. మరి చేతేమంటా కరతేమంటావా? ఏంటి కామెడీలా అమ్మాయి? నోర్మీ, ఇంతకు ముందు తీసుకున్న డబ్బు ఇంతవరకు ఇవ్వలేదు, మళ్ళీ 1,00,000 అంట. డబ్బులేవన్నా చెట్టు కాస్తున్నాయి అనుకుంటున్నావా కోసివ్వడానికి? నేనేమన్నా అప్పు అడిగానా ఏంటి? నీ బదులు గొడ్డు చాకరీ చేస్తున్నందుకు నెలకు 25,000 చొప్పున 4 నెలలు అడ్వాన్స్ అడిగాను. జీతం ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ అడ్వాన్స్ ఎవడిస్తాడు? పని మనిషివే, పని మనిషిలా ఉండు. ఎక్కువ చేసావంటే ఇచ్చే జీతం కూడా ఇవ్వను. నాకేమైనా ముష్టిస్తున్నావా అమ్మాయి? ఇంటి పని చేయలేక ఏడుస్తున్నావని, పోనీలే పాపమని తెల్లవారుజామునొచ్చి గాడిదలా కష్టపడి ఇంటి చాకరీ చేస్తున్నాను. ఓ విషయం తెలుసు, అనవసరంగా అరవకు, ఎవరైనా వింటారు. వింటే విన్నయ్య అమ్మాయి, నాకేంటి? ఏదో మా తమ్ముడు మనవడికి బంగారు మొలతాడు చేయిద్దామని అడిగానంతే. నువ్వేమో పెద్ద నీ ఆశలు వాట అడిగినట్టు తెగిదైపోతున్నావు. ఇదిగో నీకు రేపటిదాకా టైం ఇస్తున్నాను అమ్మాయి. ఇచ్చావా పనిలోకి వస్తాను, లేదా బాయ్ బాయ్ చెప్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. చూసావా అక్క, అది మ్యాటర్. అర్థమైంది. ఆ తాయార్ని చూసుకున్నా ఇందాక అంత బిల్డప్ ఇచ్చింది.
సర్లే, తాయార్ని కట్ చేయడం ఎంతసేపు? రేపటి వరకు ఆ తాయార్ని బ్రేక్ చేస్తే ఇంటిడి పని చేయలేక సుకన్య వదిన బాడీ షేక్ అయిపోతుంది. కానీ ఆ టైర్ని ఎలా బ్రేక్ చేస్తాం అక్క? అదేనా? ఇక్కడున్నారా మీరిద్దరు? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఎందుకమ్మా? ఆ రాజారాం గారి మనవడి బారసాలకి మనందర్నీ పిలిచారమ్మా. నాకేమో వేరే పేరంట ఉంది. మీరిద్దరూ ఆ బారసాలకు వెళ్ళిరండి. మేమా? చేసే పనే ఉందే, వెళ్ళిరండి. అలాగే. ఇలా కాళ్ళు ఈడ్చుకుంటూ నడవకపోతే ఎంచక్క కార్లో వచ్చేవాళ్ళం కదక్కా. ఈ కాస్త దూరానికి కారెందుకే? ఇలా నడుచుకుంటూ వెళ్తే ఫంక్షన్ కి వెళ్లేసరికి మొహం జిడ్డు మొహంలా తయారవుతుందక్కా. పక్క వీధిలో ఫంక్షన్ కి కూడా కారెందుకే? ఈ కాస్త దూరానికి నీ గ్లామర్ ఏం పాడైపోదులే. హాయ్ నాయుడు బావా. హాయ్ అపర్ణ, వాటి స్నేహ. ఇప్పుడు ఈ నసగాడిని ఎందుకు పిలుస్తున్నావు అక్క? పిలిస్తే ఏమైంది? నాయుడు బావే కదా. అయితే అయితే పిలిచిందేవారు మన అపర్ణ, పరిగెత్తి తప్పేటి. కడత గుడ్డేం కాదు. వాళ్ళకి సిగ్గులేదంటే మనకు సిగ్గులేదా? సైలెంట్ గా వెళ్ళిపోదాం పదా. సైలెంట్ గా వెళ్ళడం ఏంటి? అతనితో మాట్లాడితే తప్పేంటి? ఏం తప్పలేదులే నాయనా, మాట్లాడుకో. అది లెక్క. దా అపర్ణ. అపర్ణ, వాడి స్నేహ బాగున్నారు కదా? ఎలా ఉన్నావు నాయుడు బావా? మనకేడ అపర్ణ, 3 పూలు 6 కాయలు. ఏంటి? అవును, ఎటు వెళ్తున్నారు? ఏట్లోకి. మేము ఎక్కడికి వెళ్తే నీకెందుకు అని నీకు చెప్పాలా? ఏంటే ఎందుకలా విసుకుంటున్నావు? సర్లే అపర్ణ, ఇదిగో నాకు స్నేహి ఇవన్నీ మామూలే, నీకు తెలియదేటి, వదిలే. ఫంక్షన్ కి వెళ్తున్నావు నాయుడు బావా. అవును, నువ్వేంటి ఇంటి వైపు రావడమే మానేసావు? ఎందుకు రావట్లేదు? రావద్దని మొహం మీద చెప్పాక కూడా రావడానికి మాకు సిగ్గులేదనుకుంటున్నారా? రావద్దని చెప్పారా? ఎవరు? నన్నెవరు రావద్దంటారు అపర్ణ. నాకే చిన్న పనుల నుండి రాలేకపోతున్నాను అంతే. అలాగా? అప్పుడప్పుడు వస్తూ ఉండి నాయుడు బావా. నువ్వు ప్రత్యేకంగా చెప్పలేడు అపర్ణ, ఎవరు వద్దనా నేను వస్తూనే ఉంటాను. 2 రోజుల్లో ఫంక్షన్ ఉంది, పువ్వులు పంపించు. అదేటప్పుడు నువ్వు అడగాల? ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం పంపిస్తాను. థ్యాంక్స్ నాయుడు బావా. కానీ డబ్బులు తీసుకునేటట్టు అయితేనే పంపించమని చెప్పక్క. ఏంటి? అవునక్క, ఫ్రీగా ఒక్క పువ్వు కూడా వద్దు. అలా పంపించేటట్టయితే అసలు పువ్వులే వద్దు. ఆహా, డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలని అనుకుంటే అసలు నన్ను పువ్వులే అడగద్దు. ఇదిగో స్నేహ, దేనికైనా రేటు కట్టు, కానీ ఈ నాయుడు బాబు అభిమానానికి మాత్రం రేటు కట్టదు. మాకు పువ్వులు ఇస్తే చాలు, మీ అభిమానం ఏం అక్కర్లేదు. స్నేహ, చిన్న పువ్వుల దగ్గర ఇంత డిస్కషన్ అవసరమా? నాయుడు బావా, దీని సంగతి తెలిసిందే కదా. ఒక్కసారి ఫిక్స్ అయిందంటే తనని మార్చడం దేవుడి వల్ల కూడా కాదు. పర్లేదులే అపర్ణ, ఏదో రోజు ఆ దేవుడే మనసు మారుస్తాడులే. సర్లే, ఇంతకే పువ్వులు ఎప్పుడు పంపించాలి అపర్ణ? రేపా ఎల్లుండా? ఎల్లుండి నాయుడు బావా. స్నేహ, డబ్బులు ఈ డబ్బులుంచు. స్నేహ ఏదో తెలియకంటే నువ్వు కూడా తన్నే సపోర్ట్ చేస్తావేంటి? దాని మనసులో మాట చెప్పింది. అందులో న్యాయం ఉందనిపించినప్పుడు సపోర్ట్ చేయడంలో తప్పేముంది? అయినా మీకు పువ్వులు ఫ్రీగా రావు కదా, మాకు ఫ్రీగా ఇవ్వడానికి. తీసుకో నాయుడు. తప్పు అపర్ణ, వద్దు. డబ్బులు లేకుండా పూలు తీసుకుంటే మాత్రం తప్పు కదా. తీసుకో రాక. ఎంత పొగరు! అయినా ఇదంతా మనకు అవసరమా అన్నయ్య? ఇప్పుడు ఏమైందని చెల్లయ్, ఇవన్నీ మనకు కొత్తేటి. స్నేహ గది మామూలే, నాకు ఇది మామూలే. వదిలే, నువ్వేం పట్టించుకోకు. వెళ్దాం పదా. బంతాట ఆడుకుందామంటే ఎవరూ లేరు. పోనీ అపర్ణాతతో ఆడుకుంటే? అపర్ణాతయ్య, అపర్ణాతయ్య, అపర్ణాతయ్య.
వీళ్ళెప్పుడు ఇంతే, ఆడుకుందామంటే ఎవరు ఉండరు. అర్జున్ మావితో ఆడుకుంటా. హై, అపర్ణ అత్త ఇది. మావయ్య, ఏంటో చెప్పు. ఆడుకుందాం దా మావయ్య. అర్జెంట్ వర్క్ ఉందమ్మా, నువ్వు వెళ్ళి ఆడుకో. ఎప్పుడు వరకు వరకు అంటావు, కొంచెంపైనా నాతో ఆడుకోవచ్చు కదా. సారీ రా, నేను రాలేను, నువ్వు వెళ్ళి ఆడుకో. ఒకదాన్నే ఎలా ఆడుకుంటాను? పెద్ద పెద్ద డైలాగులు వేస్తావు, ఒక్కదానివే ఆడుకోవడం తెలీదా? తెలుసులే, నువ్వేం చెప్పక్కర్లేదు. ఇంకోసారి మా అపర్ణ అత్తయ్య గురించి అడుగు, చెప్తా. అది కాదు అంజలి. అవసరం లేదు మావయ్య. హే అంజలి, ఈ మాస్క్ ఎవరిది? అపర్ణ అత్తయ్యది మావయ్య. అపర్ణ తేదా? అవును మావయ్య, చాలా బాగుంది కదూ. ఏం మామయ్య అలా అడుగుతున్నావు? ఏం లేదు, నా ల్యాప్టాప్ లో గేమ్స్ ఉన్నాయి, వెళ్ళి ఆడుకో. పో, పో, పో. ఓ మై గాడ్, దేవుడా, ఇది అపర్ణదా? ఎస్. నువ్వు నా డ్రీమ్ గర్లా? నీకోసం నేను ఊరంతా పిచ్చోడ్లా తిరిగాను. అన్బిలీవబుల్ సిచ్యువేషన్. ఇట్స్ అ మిరాకిల్. దేవుడా, నువ్వున్నావు, ఖచ్చితంగా నువ్వున్నావు. అందుకే నా మరదల్ని నా డ్రీమ్ గర్ల్ చేసావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ గాడ్, ఐ లవ్ యూ సో మచ్. అపర్ణ, నిజంగా ఇది కళ నిజం అనిపిస్తుంది తెలుసా? అసలు ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. అర్జెంటుగా నేను చూడాలనిపిస్తుంది. రోజు నిన్ను చూస్తూ, నీతో మాట్లాడుతూ, నీ చుట్టూ తిరుగుతూ, అప్పుడప్పుడు నీతో తిట్టించుకుంటూ, నిన్నొక ఫ్రెండ్ లాగే చూశాను తప్ప నువ్వే నా డ్రీమ్ గర్ల్ అనుకోలేదు. నిన్ను చూస్తున్న ప్రతిసారి నా డ్రీమ్ గర్ల్ నీలా ఉంటే బాగుండని అనుకున్నాను. నీ అంత మంచి మనసు ఉంటే ఇంకా బాగుండని అనుకున్నాను. నీ అందంలో సగం ఉన్నా చాలు అనుకున్నాను. కానీ నువ్వే నా డ్రీమ్ గర్ల్ అని తెలిసాక ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఇంకెవరూ లేరు అనిపిస్తుంది. చాలు, ఈ జన్మకి గిఫ్ట్ చాలు డార్లింగ్. ఎక్కడున్నావు అపర్ణ? అపర్ణ, అపర్ణ, అపర్ణ. కీర్తి, కీర్తి, ఇందాక కీర్తి ఎందుకు అంత కోపంగా మాట్లాడింది? తననే అడిగితే తెలుస్తుంది. కీర్తి, కీర్తి, కీర్తి. అపర్ణ వదినా, సారీ, ఏదో అలవాటుగా అలా వదినా అనేసాను. అందులో తప్పేముంది? ఎప్పుడు అలాగే కదా పిలుస్తావు. నిజమే, కానీ ఇప్పటి నుంచి అలా పిలవకూడదు అనుకుంటున్నాను. ఎందుకు? అలా పిలిస్తే తప్పేంటి?
తప్పు కాదని అనుకున్నాను, కానీ అదెంత పెద్ద తప్పో మీ చెల్లి మా అన్నయ్యని తిట్టాకే తెలిసింది. ఏం జరిగింది? ఓ అమాయకుడికి అవమానం జరిగింది, ఓ ప్రేమకి అన్యాయం జరిగింది, ఓ మనసుకి గాయం తగిలింది, మొత్తంగా ఓ నిండు ప్రేమకి నిరాశ మిగిలింది. ఇందులో గాయం చేసింది ఎవరు? గాయపడ్డవారెవరు? మా అన్నయ్య, మీ చెల్లెలు. ఇందులో అమాయకులెవరో అవమానించిందెవరో నేను చెప్పే అవసరం లేదనుకుంటాను. నీ ఉద్దేశంలో తొందరపాటు నా చెల్లిదా మీ అన్నయ్యదా? కాలాంది. నిజానికి నువ్వు మా అన్నయ్య భార్య కావాలి, కోడలుగా మా ఇంటికి రావాలని ఆశపడ్డాను. ఏంటి నువ్వనేది? అవునొద్దునా, నిజమేంటో తెలియక మా అన్నయ్య నిన్ను ఇష్టపడుతున్నాడేమో అనుకున్నాను. మీరిద్దరూ ఒకటవ్వాలని కనపడ్డ దేవుడి కల్లా మొక్కుకున్నాను. కానీ మా దురదృష్టం వల్ల మా అన్నయ్య ప్రేమిస్తుంది మీ చెల్లెలు స్నేహని అని తెలిసింది. అదే వాడి పాలిట శాపమైంది. ఏమైంది? తను ప్రేమిస్తున్న విషయాన్ని స్నేహకు చెప్పాడు. తను కూడా ఒప్పుకుంటుందని ఆశించాడు. కానీ మనిషిలో ఉన్న అవిటితనాన్నే తప్ప అతనిలో ఉన్న గొప్పతనాన్ని చూడలేని మీ చెల్లెలు మా అన్నయ్యని ఘోరంగా అవమానించింది. తనని ప్రేమించే అర్హత లేదంది. తనను ముష్టివాడితో పోల్చింది. నో, స్నేహ ఎప్పటికీ అలా మాట్లాడుతూ అనే నేను అనుకున్నాను. కానీ కన్నీరంటే ఏంటో తెలియని మా అన్నయ్య ఆ కన్నీటితోనే కాలం గడుపుతున్నాడు. అర్థం చేసుకొని ఆ స్నేహ ఆ పిచ్చోని ఎంతగా అవమానించిందో. ఏ ప్రేమించడమే వాడు చేసిన తప్ప, ఆ ప్రేమని తెలియపరచడమే వాడు చేసిన పొరపాట? అవిటి వారికి ప్రేమించే అర్హత లేదా? అదేమైనా నేరమా, ఘోరమా? సారీ కీర్తి, ఇలా జరిగిందని గాని జరుగుతుందని గాని నాకు తెలియదు. తెలుసుంటే పరిస్థితి ఇంత దూరం రానిచ్చేదాన్ని కాదు. అపర్ణ, ఏయ్ అపర్ణ ఎదురా? లేరే గారు, బయటికి వెళ్ళారు. హలో హలో అపర్ణ, ఎక్కడున్నావు? నాయుడు బాబు ఇంటి దగ్గర. ఎందుకు? నీతో అర్జెంట్గా ఒక విషయం చెప్పాలి. పర్వాలేదు, చెప్పు. నో, అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఇలా ఫోన్లో చెప్పేది కాదు. నేనే అక్కడికి వస్తున్నాను. వచ్చే వరకు అక్కడే ఉండు. లేదు, నేను బయలుదేరి. నో 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 నో, నేనే బయలుదేరుతున్నాను. అక్కడే ఉండు. బాయ్. ఏంటో ఈ మనిషి, ఏదొచ్చినా ఆపలేం. ఇంతకీ నాయుడు బాబు ఎక్కడున్నాడు? వెనకాల గార్డెన్లో ఉన్నాడు. సరే, నువ్వు టెన్షన్ పడుకో, నేను వెళ్ళి మాట్లాడతాను. మ్. మంట, కారం, అపర్ణ గారు. అబ్బబ్బా. మండడానికి అది హాట్ కాదు, స్వీట్. తెలుసు, కాకపోతే నాకు మంట అనగానే మీరు ఆగుతారో లేదో అని అలా అరిచాను. మీరు మారు. వచ్చారా? నా డ్రీమ్ గర్ల్ గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది. తెలిసిందా? ఎక్కడుంది? అదిగో అక్కడుంది.
నీ మనసులో నేను ఉన్నానని. ప్రేమతో నాయుడు బావ.